భర్త భార్యని ప్రోత్సహిస్తున్నాడా, బలవంతం చేస్తున్నాడా అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రోత్సహిస్తున్నాడా, బలవంతం చేస్తున్నాడా? ప్రోత్సహించడం వేరు, బలవంతం చేయడం వేరు. ఆమెకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఆమెకి కొన్ని అభిరుచులు ఉంటాయి, ఆమెకి కొంత సొంత వ్యక్తిత్వం ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా జాబ్ చేయాలా, జాబ్ వద్దన్నది ఆమె యొక్క వ్యక్తిగత ఇష్టం. ఆమెకి కొన్ని ఇష్టాలు ఉంటాయి. మీరు అన్నట్టు పెళ్ళైన తర్వాత భర్త యొక్క కొంత కనుసనాలు ఉండాలి, కొంత రిలాక్స్ అవ్వాలి, కొంత రెస్ట్ తీసుకోవాలి. అనారోగ్య కారణాలు కావచ్చు, ఇతరత్ర ఏ కారణాలైనా కావచ్చు. పర్టికులర్ అనారోగ్య కారణాలని చెప్పి మనం స్పెసిఫిక్గా చెప్పలేం, కానీ ఏ కారణాలైనా కావచ్చు. అంత మాత్రాన పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా నీ నుంచి ఇన్కమ్ కావాల్సిందే, నువ్వు కూడా జాబ్ చేయాల్సిందే, జాబ్ చేయకపోతే ఈ ఇంటిని నేను నడిపించాలి అని ఎవరైతే భర్తలు అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పే హెచ్చరిక ఏంటంటే, మీ భార్య ఆమె ఒక వస్తువు కాదు, ఆమె ఒక ఇన్స్ట్రుమెంట్ కాదు, ఆమె ఒక ఆర్గాన్ కాదు. ఆవిడకి సొంత వ్యక్తిత్వం ఉంది, సొంత అభిరుచులు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. దానికే మన చట్టాలు, మన న్యాయాలు, మన కోర్టులు, మన సెక్షన్స్ అవన్నీ కూడా దానికి అనుగుణంగా రాశారు. ఆమె ఏదో ఒక ఆకాశం చుట్టుపడి ఒక బ్రహ్మాండం కాదు. ఆమెకంటూ ఇష్టాలు లేకుండా ఆమె కూడా మీలాగే ఒక మనిషి, ఆమెకు సొంత వ్యక్తిత్వం ఉంటుంది. ఆమె చదువుకుంది, తన ఇష్ట ప్రకారంగా చదువుకుంది. ఆ ఇష్టాల్లో మీరు ఆమె లైఫ్లో సగం లైఫ్లో ఎంటర్ అయ్యారు. 25 ఏళ్ళప్పుడో 30 ఏళ్ళప్పుడో 35 ఏళ్ళప్పుడో ఆమె మీ లైఫ్లోకి ఎంటర్ అయింది. అంత మాత్రాన చిన్నప్పటి నుంచి ఆమెకి వెళ్ళేది, ఆమెకంటూ ఒక సొంత వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుని ఉంది. అంత మాత్రాన ఆమె వ్యక్తిత్వం పూర్తిగా కాలరాసేసి నా చెప్పు చేతల్లో ఉండాలనుకున్నటువంటి మగ మహారాజులు ఎవరైతే ఉంటారో వారికి హెచ్చరికగా నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కానీ ఆమెను మీరు కాస్త పుష్ చేసినా, ఫోర్స్ చేసినా, బలవంత పెట్టినా, ఎంకరేజ్మెంట్ కాకుండా ఆమె యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మీరు ఆమెని జాబ్ చేయమని ప్రోత్సహించారా అంటే బలవంతం చేశారంటే మీరు రకరకాల ఇబ్బందుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే చట్టాలు ఆమెకు సపోర్ట్గా ఉన్నాయి. 498A కేసు కావచ్చు, DVC కావచ్చు, హెరాస్మెంట్ కావచ్చు, మెంటల్ హెరాస్మెంట్, క్రూయల్టీ కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా ఆమెకు ఇష్టం లేదు, వదిలేసేయండి. భర్తగా మీరు ఆమెను పోషించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అవును, కరెక్టే, మీ పైనే ఉంది. కొన్ని సందర్భాల్లో మెయింటెనెన్స్ విషయంలో కొంతమంది భర్తలు రకరకాల స్టెప్పులు వేస్తారు. మేము పెంచి పోషించలేమండి, నేను జాబ్ చేయలేను, నేను ఆమెకి మెయింటెనెన్స్ ఇవ్వలేని చెప్పి కోర్టులకి విన్నవించుకునే మహానుభావులు కూడా చాలామంది ఉన్నారు. ఆ సందర్భాల్లో సుప్రీంకోర్టు విషయంలో చాలా ఘాటైన వ్యాఖ్యలు కూడా చేసింది. మీరు అడుక్కు తినైనా సరే మీరు వచ్చి మీ భార్యని పోషించాల్సిందే, మీ పిల్లల్ని పోషించాల్సిందే తప్ప ఆమె ఇన్కమ్ తెచ్చుకుంటుంది కదా అంటే అది మార్గం కావచ్చు. ఆమె ఇంట్రెస్ట్ లేనప్పుడు ఆమెను పుష్ చేసి, ఆమెను ఫోర్స్ చేసి, బలవంత పెట్టి అధికారం లేదు.